నేను డిఎల్ఎస్ఏ చైర్మన్ నిజామాబాద్. మీకు అందరికీ తెలిసిందే, ప్రతి 3 నెలలకు ఒకసారి మన దగ్గర న్యాయ సేవాధికార సంస్థ నుంచి జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో అందరూ రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే, అది క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ దావాలు కావచ్చు, అంటే భూ తగాదాలు కానివ్వండి, అట్లాగే యాక్సిడెంట్ కేసులు, అలాగే బ్యాంకు రుణాలు తీసుకొని మనం ఆ లోన్ రీపే చేయలేకపోతే అలాంటి కేసులు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, అలాగే గృహహింస చట్టం కింద సంబంధించిన కేసులు, ఇట్లాంటివన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో మీరు పరిష్కరించుకోవచ్చు. అంటే ఇరుపక్షాలు ముందుకు వచ్చి ఈ కేసు రాజీ చేసుకుంటాము అని అంటే గనక ఆ కేసుని ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది. ఎప్పుడూ చెప్పినట్టే చెప్తున్నాము, ఈసారి కూడా ఒక్కసారి లోక్ అదాలత్లో కనుక కేసు రాజీ చేసుకోవడం అంటూ జరిగితే అది ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ కేసు మీద, అంటే ఆర్డర్ మీద మీకు ఎలాంటి అప్పీల్కి దేనికి అవకాశం ఉండదు. అంటే ఇంకా మీరు ఇంకొక కోర్టుని ఏ పార్టీ కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే వన్స్ ఫర్ ఆల్ కేసు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలని కోరుకుంటున్నాము. అట్లాగే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా ఎంవిఓపీస్ ఫైల్ చేస్తారు. కోర్టులో కేసు అంటే కాంపెన్సేషన్ వచ్చినా కానీ మీకు ముందు సగం డబ్బులే వస్తాయి, ఒక 2 ఏళ్ల తర్వాత మిగతా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు రాజీ చేసుకొని లోక్ అదాలత్లో కనుక సెటిల్ చేసుకుంటే మీరు ఎంతైతే అమౌంట్కి సెటిల్ చేసుకుంటారో అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి మీ చేతికి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి యాక్సిడెంట్ కేసుల్లో కూడా ఎవరైనా బాధితులు ఉంటే ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని కేసు పరిష్కరించుకోవచ్చు. అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, అంటే చెక్లు ఇచ్చేసి అవి చెల్లక కేసులు వేసిన దగ్గర కూడా అక్యూజ్డ్ కొంతమంది అంటే డబ్బులు కట్టే పరిస్థితుల్లో ఉన్నా కానీ ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంటే పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయంతో ముందుకు రావడం జరగట్లేదు. అట్లా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే ఇరుపక్షాలని కూర్చోబెట్టి మీకు ఒక వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అంటే మీరు ఎంత అమౌంట్ పే చేస్తారు, ఒకేసారి చేయగలుగుతారా లేదా, లేకపోతే 2-3 వాయిదాల్లో చేస్తామంటే అట్లా కూడా మాట్లాడి మీకు ఒక మంచి అనుకూలమైన నిర్ణయం తీసుకొచ్చిన తర్వాత మీ మీద ఏమన్నా వారెంట్స్ ఉంటే అవి కూడా రీకాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే మీ కేసు ఎట్లా పరిష్కరించుకోవచ్చు కూడా చెప్తారు. అట్లాగే బ్యాంకులో లోన్స్ తీసుకొని రీపే చేయని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది వ్యవసాయం కోసం రైతులు రుణాలు తీసుకుంటారు, వ్యాపారం కోసం రుణాలు తీసుకున్నంటే వ్యవసాయం సరిగా సాగకపోయినా, వ్యాపారం సరిగా సాగకపోయినా రుణం తీర్చలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే బ్యాంక్ అధికారులతో మాట్లాడి అంటే ఇంట్రెస్ట్ తగ్గించడమో లేకపోతే వాయిదా పద్ధతిలో అరేంజ్ చేయడమో ఇలా ఏదో ఒక పరిష్కారం చూపెట్టి మీ రుణం కూడా సక్రమంగా మీరు తీర్చగలిగే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అంటే బ్యాంక్ వాళ్ళ నుంచి మీకు ఒక అనుకూలమైన నిర్ణయం వచ్చేలాగా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలత్ ఏదైతే ఉందో దానిలో రాజీ చేసుకోదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే మీకు ఏమన్నా కేసులు ఉంటే అది అసలు రాజీ చేసుకోవచ్చా లేదా అనేది కూడా తెలుసుకోవాలని అంటే మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే ఆ విషయంలో కూడా మీకు సరైన సూచనలు సలహాలు ఇచ్చి రాజీ పడదగ్గ కేసు అయితే అది ఇక్కడే రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 26th నుంచి December 10th వరకు 80% డిస్కౌంట్ అవి ఉన్నాయి. అది ఇప్పుడు లేదు, ఏమి చేయలేదు. అంటే మామూలుగా రొటీన్ కోర్సులు అయ్యేవి అవుతాయి, వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ ఏమన్నా ఉంటాయి. బట్ ఇప్పుడేదో పోలీసులు మళ్ళీ డిస్కౌంట్ ఏదో ప్రకటించారండి 6th నుంచి.